ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు నిర్మలా రెడ్డి కార్నర్ ఛానల్లో ఈజీగా మనం ఇల్లు క్లీన్ చేసుకునే టిప్స్ అన్ని కూడా చూశారు. ఇప్పుడు దాని కంటిన్యూవేషన్ వీడియోనే ఇది. మా ఇట్టే ఉంచమ్మా, చెప్పేది ఈ చెట్లు ఉన్నాయి కదా అవన్నీ పైన సర్దేశాక మిగిలిన తొట్లు ఆడ ఇంకొక లేయర్ లాగా పెట్టేసి ఇవి ఓకేలే. ఈడ మధ్యలో మొత్తం ఖాళీగా ఉంచు, ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది. పిల్లి కూడా ఆడుకుంటది పాపం. ఎప్పుడు ఫుల్గా ఏదో అడ్డాలు ఉంటాయి కదా, రౌండ్లో పెట్టగాక మొత్తం ఎంటీగా ఉంచేసి ప్లేస్. కొన్ని రోజులు బోర్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇది పెట్టుకుందాం. ఏం నీ బాధ ఏంటి? కుండీలు కొనడం, దాంట్లో చెట్లు వేయడం, మట్టి తీయడం. ఇది లోపల పెట్టి చచ్చిపోద్ది పాప. ఇది ఎందుకు చచ్చిపోదా? అది క్రీపర్ అల్లిచ్చి చూడు ఒకసారి. ఇది ఒకసారి మేము కేరళ పోయినప్పుడు చూసే భలే ఉంది అనుకున్నాం. చూడు అది ఎడబరిగేసి ఎండ తగిలేటట్టు పెట్టేసి పైకి అల్లిచ్చు ఒక రవ్వ. అల్లుకోబోద్దు కదా. నేనేం ప్లాన్ చేశానో చెప్పు. మధ్యలో కుండీలు పెట్టా ఇక్కడ నాన్నకాడ మాట్లాడడానికి ఎవరన్నా వస్తే కంఫర్టబుల్ గా లేదంట. ఇట్లా ఈ కార్నర్ సోఫా సెట్ చేసుకున్నాం. అది మధ్యలో చెట్లు నీట్ గా చెట్లు అంతా పెట్టుకున్నాం. ఓకేనా? నీకు నచ్చకపోతే మళ్ళీ మార్చుకో. మొత్తంలో మా అమ్మ డబ్బులు తగలేసి ఒకటి ప్రయోజనం లేని కొనిందంటే అంతే కదమ్మా. యూస్లెస్ బట్ ద కాస్ట్లీయెస్ట్ థింగ్. ఒక రెక్లైనర్ కొనుక్కొని కదమ్మా ఈ డబ్బులకే. మంచిగా మసాజర్, ఈ రెక్లైనర్ ఈ డబ్బులు కలిపి ఉంటాయి. మసాజర్ రెక్లైనర్ కొనచ్చు. ఇది కూడా చూడు, అసలు గ్రానైట్ పాడైపోయింది. అక్కడ కొత్త డబ్బాలు పెట్టింది, కొత్త డబ్బాలు. అవునమ్మా, ఎత్తి పోసుకోవడానికి చిన్న డబ్బా ఇదే ఇచ్చేసా. ఇలేదే వాళ్ళకి లోపల పెట్టున్నారబ్బా. వాళ్ళు అన్ని వాడేశారు. అక్క ఏమక్క ఈ ఫోటో పెట్టినానుకో మీ అమ్మ నిజంగానే వచ్చేస్తా నా కూతురుని కష్టపడుతున్నారు ఏం మీరని. రే అల్కా, నాకు కానీ హార్ట్ అటాక్ వచ్చింది అనుకో దీనివల్ల అమ్మా దబ్బని దూకొచ్చింది. పాలు దానికి కూడా ఒక్కటి నేను చూసి అది కూడా కూర్చొని తుడుచుకుంటూ ఉంటది. పొద్దున కూడా నేను తుడుస్తుంటా, చూస్తా కూర్చుంటది. ఓయ్ ఏం చేస్తున్నారు? తల్లమ్మ ఇది పోతుంది. దానికి నేనంటే పడకుండా వచ్చేసింది. మనం తిట్టా నేనంటే పడకుండా వచ్చేసింది దానికి. అస్మిత కూడా చెప్తుంది 2 సార్లు వాళ్ళు ఇంట్లోకి వచ్చిందంట. ఆడికి అది గుడ్డతో ఇట్టు 2 సార్లు ఇడ్లు ఇచ్చిందంట. 2 రోజులు రాలేదంట. అదే చెప్పిన ఏడు కూడా సోఫాలు ఎక్కుతాను దిండితో 2 సార్లు కొట్టాను దాన్ని తప్పితే 2 రోజులు సోఫాలు ఎక్కలేదమ్మా. కింద చూడు దిగిపోదా నీళ్ళు దిగేదానికి. దానికి హోల్ లేదు, అందువల్ల కొంచెం నువ్వు చెప్పినట్టు ఇదంతా ఇంతేసి ఫ్లవర్స్ అన్నీ వేసుకున్నాం. ఫ్లవర్ అది నీట్ గా ఇచ్చేసలే. పెయింట్ కొట్టించలేము గ్రానైట్ పైన. పెయింట్ నాకు ఇంకొక ఐటమ్ టైల్ ముక్కలు ఉంటాయి కదా, అవి అతికిద్దామా స్టైల్ గా గ్రానైట్ కి. మొజాయిక్ టైల్స్ లాగా పెయింట్ కొట్టలేమా గ్రానైట్ కి? కొట్టలేమని చెప్పాను కదా నాకే. స్టోన్ ఇదంతే, నేను ఇలానే వాడాలి. ఎంత పెట్టి తగలేసారండి నిరంజన్ గారు? ఎంత అండి? 18,000 నేను ₹1,00,000. 18,000 ఒక. సో 18,000 పెట్టి 2 రాయలు కొనింది. క్షణం దీంట్లో పండి దానంటరా ఏంది. ఈరోజు అందరూ ఆన్ డ్యూటీ అంటున్నారు. మా పూజ కూడా ఈరోజు కష్టపడేది. అబ్బో మన గుండెలు మేము చేసుకొని చెప్పా. నేను నీకు హెల్ప్ చేయనా? ఎవరినా నీ మాటలేంటే నిజంగా నేను పని చేయకుండా కూర్చొని తింటున్నాను అనుకోండి. నా కొడుకు చేసినట్టు చేస్తావా? నీ కొడుకుని పక్కన పెట్టు. అదే ఇప్పుడు నాకు చేయనైపోయింది దానికి. నా కొడుకు అంటే అమ్మ నువ్వు ఎందుకమ్మా కష్టపడతావు, నేను చేస్తానంటూ
కాదు నాకు అర్థం కావట్లే పను అన్ని నువ్వు నాకే చెప్తావమ్మా అంట. మా సరే పొద్దున్న లేసి నేను ఎన్ని చేసా చెప్పమా? షూ స్టాండ్ సర్దాను కదా, ఇంట్లో దుమ్మంతా ఎవరు కొట్టింది? సగం నేనే కదా. వాక్యూమ్ క్లీనర్ అంతా ఇప్పుడు ఆ నీళ్ళు పోసి పెట్టమంటే అవన్నీ చెట్లు పిచ్చి పిచ్చిగా పెట్టేసిండవు. దాంట్లోనే ఇప్పుడు చెట్లు ఎదగను కూడా ఎదగట్లా చూడు. దానికి మట్టి సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు నిర్మలారెడ్డి కార్నర్ ఛానల్లో దివాళీకి కొన్ని క్లీనింగ్ టిప్స్ తో వీడియో చూసారు కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. సో ఆల్రెడీ అన్ని క్లీన్ చేసేసిన తర్వాత ఒక్కసారి లుక్ ఎలా ఉందో చూద్దాం. ఇంకొకటి ఏంటంటే, మనం ఇల్లంతా శుభ్రపరచుకున్నప్పుడు, అదే విధంగా నీట్ గా ఫ్రెష్ గా తలస్నానం చేసినప్పుడు నిజంగా ఆ ఫ్రెష్నెస్ వేరుగా ఉంటది కదా. అదే విధంగా దేవుళ్ళు నీట్ గా అన్ని తుడుచుకొని, దేవుడి కాడ ఉన్న సామాన్లు అన్ని సర్దుకొని, పూజ సామాగ్రి నీట్ చేసుకొని అప్పుడు పూజ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో అలాగే ఒక్కొక్కసారి మనం ఇల్లు నీట్ గా పెట్టినప్పుడు మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. నాకైతే నిజంగా ₹1,00,00,000 ఇచ్చినంత ఆనందం వస్తుంది అనమాట. ఇల్లు నీట్ గా అన్ని శుభ్రపడిపోతే చాలా ఆనందం వేస్తుంది. అదేలాగా మీకు కూడా ఎంతమందికి అలా ఉంటది కమెంట్స్ లో చెప్పండి. సో మా పూజ తల్లి పొద్దుటి నుంచి కష్టపడి పడిపోయింది. సో ఈ రోజు చాలా హార్డ్ వర్క్ పాపం తనకి. ఇప్పుడు సోంబేరి, ఈ రోజు అయితే బాగా హెల్ప్ చేసింది. ఎందుకంటే నాకు కొంచెం చేయనొప్పుగా ఉంది కాబట్టి, అన్ని చేయలేను కాబట్టి బాగా హెల్ప్ చేసింది అన్నమాట. సో మొత్తానికి మా ఇల్లంతా శుభ్రపడిపోయింది. అనవసరమైన సామాన్లన్నీ బయట వేసాం, అవసరమైన సామాన్లు మాత్రమే నీట్ గా సర్దుకున్నాం. సో అన్ని మొత్తం ఒక్కొక్క రూమ్ అన్ని కూడా లాఫ్ట్ తో సహా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో అవన్నీ మీకు బోర్ కొడుతుంది అని చెప్పి చూపించలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే, మనం అప్పుడప్పుడు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, అప్పుడప్పుడు మనం ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటే గనక వేస్ట్ అయిన సామాన్లు మనం బయటపడేస్తూ ఉంటాం, అవసరమైనవి కావాల్సినవి ఒక చోట పెట్టుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎప్పుడో ఒకసారి అక్కడ అడ్డం ఇక్కడ అడ్డం అని చెప్పి దగ్గర వేసేస్తూ ఉంటాం, కానీ అది అవసరానికి కనిపించవు అన్నమాట. సో అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు అవసరమైన సామాన్లు కనిపిస్తాయి, అనవసరమైన సామాన్లు మనం బయటేసి ఇచ్చనమాట. సో ఒకసారి మా హౌస్ లుక్ ఎలా ఉందో మీరు చూసేయండి. ఓకే. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉంది పూజీ. వాళ్ళ అన్న ఇది కొట్టేసింది, దీన్ని దిండి పెట్ట చెప్పాడు. పొద్దున పూజ లేచిందంటే సాంగ్స్ తో లేస్తుంది అన్నమాట. ఓకే, అబ్బా ఎంత హాయిగా ఉందో.